వీరయ్య తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12ఏళ్ల కొడుకు సాయి కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. వీరయ్య తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి, సాయి, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు. మనం అక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. సాయి వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కాని అది అంగుళం కూడా కదల్లేదు. నాన్నా, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయి ఉంది. దీనిని తొలగించడం నా వల్ల కావట్లేదు గట్టిగా అరిచాడు సాయి. సాయి తెలివితేటలను పరీక్షిస్తున్న వీరయ్య, బాబూ, మళ్ళీ ప్రయత్నించు. నీ బలానంతటినీ ఉపయోగించి ఎలాగైనా ఆ రాయిని పెకిలించి తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాము ఇంక భరించలేక బిగ్గరగా ఏడవటం మొదలెట్టాడు. సాయిని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్లాడు వీరయ్య. నేను నీ బలానంతటినీ ఉపయోగించమని చెప్పానాలేదా? ప్రశ్నించాడు వీరయ్య ఏడుస్తూనే. సాయి, అవును, నాన్నా. కాని నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను. కాని రాయి కనీసం కదలను కూడా లేదు అని చెప్పాడు. కానం సాయి, నీవు నన్ను మర్చిపోయావు నాన్నా. నీవు నా సహాయం కోరవచ్చు కదా. నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో సాయి కళ్ళు జిగేల్న మెరిసి ఏడుపు తానంతటా అదే ఆగిపోయింది. తండ్రి సహాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన సాయి అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు.